వెల్కమ్ టు సాయి టెక్నాలజీ. గైస్, ఈ వీడియోలో ఏంటంటే ట్విట్టర్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీనిలో ఎలా ట్రెండ్స్ చేయాలి, న్యూస్ ఎలా తెలుసుకోవాలి. సో దీని యూజెస్ పక్కన పెడితే అసలు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ దీన్ని మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం. వీటిని యూజ్ చేయడం రాకపోయినా మనం డైలీ యూజ్ చేస్తుంటే సో అర్థమైపోతుంది ఎలా యూజ్ చేయాలని. బట్ ట్విట్టర్ వచ్చేసరికి కొంచెం యూజ్ చేయడం డిఫికల్ట్, అందరూ యూజ్ చేయలేరు. అంటే యూజ్ చేయడానికి అంటే సరిగ్గా అర్థం కాదు ఓపెన్ చేయగానే. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి, సో దీంట్లో ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలి మొత్తం తెలుసుకుందాం. సో ఇక వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, మీకు ఇక్కడ మొబైల్ స్క్రీన్ కనిపిస్తుంది కదా. సో మీరు ఫస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ట్విట్టర్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. సో దీన్ని మీరు ఒక్క మొబైల్లోనే కాదు, మీరు డెస్క్టాప్ సైట్లో కూడా చూసుకోవచ్చు, www.twitter.com. లేకపోతే మీరు మీ కంప్యూటర్లో మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి కూడా యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని కంప్యూటర్లో కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది ఓన్లీ వాట్సాప్, టెలిగ్రామ్లా ఓన్లీ మొబైల్లోనే కాదు, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. మీ ఐడి, పాస్వర్డ్ యూజ్ చేసి ఎక్కడైనా లాగిన్ అవ్వచ్చు. సో ఓపెన్ చేద్దాం. ఇన్స్టాల్ అయ్యింది యాప్. ఇప్పుడు మనం క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మీకు నేమ్, సో అక్కడ మీరు మెయిల్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మొబైల్ నెంబర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను మెయిల్ యూజ్ చేశాను. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నెక్స్ట్ సైన్ అప్ పైన క్లిక్ చేయండి. మీరు మెయిల్ ఇస్తే మీ మెయిల్కి మాత్రం ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది. సో అదైతే మీరు ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేశాక మీకు 1 స్టెప్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయ్యింది. సో ఇప్పుడు మీరు ఒక పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. మీకు నచ్చిన పాస్వర్డ్ ఏదో ఒకటి ఇవ్వండి. సో దీనికైతే ఏమైనా లిమిటేషన్స్ ఉండవు, క్యాపిటల్ లెటర్స్ అలా ఏదైనా ఫోన్ నెంబర్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ప్రొఫైల్ పిక్ పెట్టాలి. సో మీరు పెట్టకూడదు అనుకుంటే స్కిప్ ఫర్ నౌ పైన క్లిక్ చేసేయండి. సో మనం ఒకటి పెడదాం ఏదో ఒకటి. సో మన ఛానల్ ఐకాన్ పెట్టాం. సో నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. యువర్ బయో అని ఉంది కదా, మీ గురించి ఇన్ఫర్మేషన్ ఏదైనా చెప్పాలనుకుంటే రాయండి. నేను స్కిప్ ఫర్ నౌ క్లిక్ చేశాను. సో నెక్స్ట్ సింక్ కాంటాక్ట్స్ అని ఉంది. సో అది దానిపైన క్లిక్ చేస్తే మీ కాంటాక్ట్స్లో ఎవరికైతే ట్విట్టర్ ఉందో వాళ్ళకి చూపిస్తుంది. సో అది కూడా స్కిప్ చేశాను. నెక్స్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను 2 లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేశాను, ఇంగ్లీష్, తెలుగు. ఇక్కడ మీకు ఏ కేటగిరీ మీద ఇంట్రెస్ట్ ఉందో సో వాటిని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇవన్నీ స్కిప్ చేస్తున్నాను. స్కిప్ ఫర్ నౌ పైన క్లిక్ చేశాను. సో ఇప్పుడు మన రీజన్ బట్టి, మనం ఉండే లొకేషన్ బట్టి, మనం చూపించే ఇంట్రెస్ట్ బట్టి సెలబ్రిటీస్ కానీ ట్విట్టర్ ఎవరెవరికి ఉందో వాళ్ళందరివి, ఫేమస్ వాళ్ళందరివి మీకు ఇక్కడ ప్రొఫైల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో మీరు ఎవరికైనా ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. సో అక్కడ మీకు బ్లూ టిక్ కనిపిస్తుంది కదా, సో అదేమో వెరిఫికేషన్ టిక్. సో వాళ్ళు సెలబ్రిటీస్ అయితే మాత్రమే అది వస్తుంది, ఆ బ్లూ టిక్. చూడండి, నరేంద్ర మోడీ ఫస్ట్ వచ్చింది. సో అతని ప్రొఫైల్ పక్కన బ్లూ కలర్ టిక్ ఉంది కదా, సో వాళ్ళు ఒక ఫేమస్ సెలబ్రిటీ కానీ సో వెరిఫైడ్ పర్సన్ అయితే మీకు అక్కడ టిక్ అయితే వస్తుంది. అండ్ మీకు అక్కడ మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ కనబడుతుంది కదా, సో వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకున్నారో అది షేర్ చేస్తారు, దాన్ని ట్వీట్స్ అంటారు. సో చూడండి, మీకు ఇక్కడ ఒక్కొక్కటి కనిపిస్తుంది కదా, సో దీన్ని ట్వీట్ అని అంటారు. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ హార్ట్ సింబల్ ఉంది కదా, సో అది లైక్. సో దాని లెఫ్ట్ సైడ్ ఇంకోటి కనిపిస్తుంది కదా, సో అది రీట్వీట్. ఆ రీట్వీట్ పైన క్లిక్ చేస్తే ఎవరెవరు ఆ ట్వీట్ని రీట్వీట్ చేస్తారో వాళ్ళందరూ కనిపిస్తారు. అండ్ ఇదేమో లైక్ అంటే హార్ట్ సింబల్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తే మీరు ఇది లైక్ చేసినట్లు అవుతుంది. అండ్ రీట్వీట్ చేసుకుంటే సో సేమ్ ట్వీట్ని మీ ప్రొఫైల్లో పెట్టుకోవచ్చు. సో రీట్వీట్ చేద్దాం. మనం రీట్వీట్ చేశాక సేమ్ ఇదే ట్వీట్ మన ప్రొఫైల్లో కనిపిస్తుంది. ఈ విధంగా మీరు లైక్స్ అండ్ రీట్వీట్స్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ మీకు రిప్లైస్ కనిపిస్తుంది. సో దానిపైన మీరు క్లిక్ చేసి రిప్లై పెట్టుకోవచ్చు. సో మీరు కిందన వీళ్ళందరూ కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ అతను పెట్టే ట్వీట్కి ఏమో రిప్లైస్ పెట్టారు. సో సమ్ హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి ఇలా ఏదో ఒక రిప్లైస్ అయితే పెడుతున్నారు. సో చూడండి, ఇక్కడ ఒక పర్సన్ హిందీలో ట్వీట్ పెట్టారు. అక్కడ మీకు ట్రాన్స్లేట్ ట్వీట్ పైన క్లిక్ చేస్తే అదే ట్వీట్ ఇంగ్లీష్లో కనిపించింది. సో ఈ విధంగా మీకు అర్థం కాని లాంగ్వేజెస్లో ఉన్న ట్వీట్స్ని కూడా మీరు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. అండ్ చూడండి, ఆ పర్సన్ పైన క్లిక్ చేస్తే సో అతని ప్రొఫైల్ మొత్తం కనిపిస్తుంది. సో అక్కడ ఫాలో బటన్ ఉంటుంది. సో ఫాలో పైన క్లిక్ చేస్తే ఫాలో అవ్వచ్చు. అండ్ పక్కన నోటిఫికేషన్ సింబల్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇలా 3 ఆప్షన్స్ అయితే వస్తుంది, ఆఫ్, ఆన్ అండ్ లైవ్ వీడియో అని. సో ఆన్ చేస్తే వాళ్ళు పెట్టిన వెంటనే మీకు ఆ ట్వీట్ పెట్టిన వెంటనే మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో ఓన్లీ లైవ్ వీడియో పెట్టుకుంటే సో వాళ్ళు ఏదైనా లైవ్స్ కండక్ట్ చేస్తే ట్విట్టర్లో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో నేను ఆల్ ట్వీట్స్ పైన పెడుతున్నాను. సో వాళ్ళు ఏ ట్వీట్ అయితే పెడుతున్నారో వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం శాంసంగ్ ఇండియాకి ఫాలో అయ్యాం. సో ఇది వెరిఫైడ్ అనమాట. సో మీకు బ్లూ టిక్ అయితే వచ్చింది. సో చూడండి,
మనం లైక్ చేస్తే మీకు అక్కడ హార్ట్ సింబల్ రెడ్గా వచ్చింది. సో ఇది రీట్వీట్ చేయాలనుకుంటే అక్కడ రీట్వీట్ మీద క్లిక్ చేయండి. సో వీళ్ళందరూ వాళ్ళకి అదే ట్వీట్కి పెట్టిన రిప్లైస్ అనమాట, వాళ్ళందరివి కింద కనిపిస్తూ ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, సో 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే మన ప్రొఫైల్ కనిపిస్తుంది. సో మన ప్రొఫైల్ పైన క్లిక్ చేసి ఫాలోవర్స్లో చూస్తే 0 ఫాలోవర్స్ అని ఉన్నారు. సో ఇది మనం కొత్తగా క్రియేట్ చేసిన అకౌంట్, మనం ఇంకా ఎవరు ఫాలో అవ్వడం లేదు. సో ఫాలోయింగ్లో చూస్తే మనం ఒక 6 పర్సన్స్కి అయితే ఫాలో అయ్యాం, 6 అఫీషియల్ అకౌంట్స్కి. సో ఫాలోయింగ్లో ఆ 6 పర్సన్ కనిపిస్తున్నారు చూడండి. సో మన ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే చూడండి అక్కడ మీకు నేమ్ కనిపిస్తుంది. నేమ్ కిందన @knowledge sai అని ఉంది కదా, అది మీ ట్విట్టర్ ఐడి అనమాట. అండ్ మీరు చూసుకున్నట్లయితే మనం నరేంద్ర మోడీ ట్వీట్ అండ్ శాంసంగ్ ఇండియా ట్వీట్ రీట్వీట్ చేసాం. సో ఈ 2 ట్వీట్స్ రీట్వీట్ చేసాం కాబట్టి మన అకౌంట్లో అవి కనిపించాయి చూడండి. ఆ 2 ట్వీట్స్ అయితే మీకు కనిపించాయి. సో మీకు అదే ట్వీట్ మళ్ళీ వద్దనుకుంటే సో రీట్వీట్ ఆప్షన్ దగ్గర మళ్ళీ క్లిక్ చేస్తే ఆ ట్వీట్ అయితే పోతుంది. సో ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు రీట్వీట్స్ అండ్ లైక్స్. సో ఇప్పుడు మీరు ఓన్గా ఒక ట్వీట్ చేయాలి, ఎవరిది కాపీ కొట్టకుండా మీరు ఏదైనా ఒక ట్వీట్ చేయాలంటే అక్కడ ఫెదర్ ఐకాన్ ఉంటుంది కదా ప్లస్ అని, దానిపైన క్లిక్ చేయండి. అప్పుడు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీకు ఏది కావాలో అది టైప్ చేయండి. సో నేను ఏదో టైప్ చేస్తున్నాను, హాయ్ దిస్ ఈజ్ మై న్యూ అకౌంట్ గైస్ అని టైప్ చేసి మీరు మామూలుగా ఒట్టి అంటే టెక్స్ట్ కాకుండా ఒక హ్యాష్ ట్యాగ్ వాడితే ఆ ట్వీట్కి అనేది ఒక ఎఫెక్టివ్గా ఉంటుంది. చూడండి ఎవరైనా సెర్చ్ చేస్తే కనిపిస్తూ ఉంటుంది. సో హ్యాష్ కొట్టగానే ఈరోజు ట్రెండింగ్ టాపిక్స్ అదే ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ అయితే కనిపిస్తాయి. సో నేను ట్యూస్డే థాట్స్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ అయితే చూస్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు ఏదైనా ఫోటో యాడ్ చేయాలనుకుంటే అక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ పైన క్లిక్ చేస్తే మీకు గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇంకా ఎవరినైనా ట్యాగ్ చేయాలనుకుంటే మీరు ఆ పర్సన్ని ట్యాగ్ కూడా చేయొచ్చు. సో ఆ ఫోటోలో ఉన్నది నేను కాబట్టి నా అకౌంట్ని ట్యాగ్ చేస్తున్నాను. సో ఆ పర్సన్ని ట్యాగ్ చేస్తే ఆ పర్సన్కి అయితే నోటిఫికేషన్ వెళ్తుంది, మీరు ఇలా ఒక ఫోటో యూజ్ చేశారు ట్యాగ్ చేశారని మెన్షన్స్లో వాళ్ళకి కనిపిస్తుంటుంది. హూ కెన్ రిప్లై ఉంది కదా, సో మీరు ఎవ్రీవన్ పెట్టండి, అది మీ ప్రైవసీకి సంబంధించిన ఇష్యూ. సో మీరు అది ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఎనేబుల్ చేయండి లొకేషన్ అన్ని. సో ఏదైనా మీరు ఎవరినైనా ట్యాగ్ చేయాలనుకుంటే యూజ్ చేసి ఆ పర్సన్ అయితే ట్యాగ్ చేయొచ్చు. సో మీరు లొకేషన్ కూడా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు లొకేషన్ కూడా. చూడండి మొత్తం మీరు మీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్వీట్ అని ఉంది కదా, ట్వీట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ట్వీట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఆ ట్వీట్ అయితే మొత్తం పబ్లిక్ అవుతుంది. సో ఆల్ అరౌండ్ ద వరల్డ్ అందరూ చూడగలరు. చూడండి నేను ట్యాగ్ చేస్తున్నాను. సో ట్వీట్ అని క్లిక్ చేయగానే ఆ ట్వీట్ అయితే పోస్ట్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు ఓన్గా ట్వీట్ అయితే చేసుకోవచ్చు. సో చూడండి గైస్, ఇదైతే మన ట్వీట్. సో ఇలా మీకు ఏది కావాలంటే ఆ ట్వీట్ అయితే చేసుకోవచ్చు. సో చూడండి మీకు అక్కడ లొకేషన్ కనిపిస్తుంది. సో ట్విట్టర్ ఫర్ ఆండ్రాయిడ్ అని ఉంది. సో మనం ఆండ్రాయిడ్లో ఒక యాప్ యూజ్ చేసి ట్వీట్ చేసాం అనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో ఇది గైస్ ట్వీట్ అనేది ఇలా చేయాలి ఓన్గా. ఓకే, హోమ్ పేజ్ అయిపోయింది కదా, నెక్స్ట్ సెర్చ్ కేటగిరీలోకి వెళ్దాం. సో ఇక్కడ మీకు ఫర్ యూ COVID-19 సో ఇలా మీకు కేటగిరీస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఫర్ యూలోకి వెళ్తే మీకు ఇక్కడ గెలాక్సీ Z Fold 2 అని ఒకటి కనిపిస్తుంది కదా. సో ఇది ట్రెండింగ్ టాపిక్ అయితే కాదు, కాకపోతే మనం శాంసంగ్ ఇండియాకి ఫాలో అవుతున్నాం కాబట్టి వాళ్ళు ప్రమోట్ చేసింది. సో మీకు అది ఫస్ట్ అయితే కనిపించింది. సో చూడండి మీకు అదే హ్యాష్ ట్యాగ్ వాడి ఎవరెవరైతే ట్వీట్స్ చేస్తున్నారో సో వాళ్ళందరివి అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. సో చూడండి ఒక హ్యాష్ ట్యాగ్ ఉంది, హ్యాష్ ట్యాగ్ గెలాక్సీ Z Fold 2 అని. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అని కనిపించింది కదా. సో అతను కూడా ఇదే హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి ట్వీట్ చేశాడు. సో అలా ఒక హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి ఎవరెవరైతే ట్వీట్ చేస్తారో సో ఆ ట్వీట్స్ అన్నీ కనిపిస్తుంటాయి, వాళ్ళు పెట్టే ట్వీట్స్ అన్నీ కనిపిస్తుంటాయి. సో హ్యాష్ ట్యాగ్స్ అనేవి ట్వీట్ చేసినప్పుడు కంపల్సరీ వాడాలి. సో వాడితేనే మనం చెప్పింది ఎవరి గురించి చెప్తున్నాం, ఏ టాపిక్ గురించి అయితే ట్వీట్ చేస్తున్నాం క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఇక్కడ హ్యాష్ ట్యాగ్ వకీల్ సాబ్ అని ఉంది. చూడండి ఎవరెవరైతే ఆ హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి ట్వీట్ అయితే చేశారో వాళ్ళందరి ట్వీట్స్ అయితే మీకు ఆ సెర్చ్లో కనిపిస్తాయి. సో నెక్స్ట్ COVID-19 అని ఉంది కదా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో మీకు కంప్లీట్గా న్యూస్ అయితే దొరుకుతుంది. సో ఇప్పుడు COVID-19 అనేది ట్రెండింగ్ టాపిక్ కాబట్టి సో దీనివల్ల ఏంటంటే అంటే ఏమేమి సిచ్యువేషన్స్ వచ్చాయి, సో దీని మీద న్యూస్ ఏంటి అనేది మీకు ఇక్కడ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. సో మీరు అక్కడ చూసినట్లయితే చూడండి ఇక్కడ మీకు చాలా న్యూస్ అయితే రీసెంట్ డేస్లో జరిగినవి ఉంటాయి. నెక్స్ట్ కేటగిరీ ట్రెండింగ్కి వద్దాం. సో ట్రెండింగ్ వచ్చేసరికి ఇండియా ట్రెండ్స్ అని ఉంది కదా. సో మన కంట్రీలో
ట్విట్టర్ అనేది మిలియన్స్ ఆఫ్ పీపుల్ యూస్ చేస్తూ ఉంటారు. సో అందరు కలిపి అంటే అందరూ రోజు ట్వీట్స్ చేస్తుంటారు. ఆ ట్వీట్స్లో కంపల్సరీ ఒక హ్యాష్ ట్యాగ్ అయితే వాడతారు. సో హ్యాష్ ట్యాగ్ వచ్చేసరికి సో చూడండి, స్పీకప్ ఫర్ ఎస్ఎస్సి రైల్వే స్టూడెంట్స్ అని ఉంది కదా, ఆ హ్యాష్ ట్యాగ్ని యూస్ చేసుకొని ఎక్కువ మంది ఆ రోజు ట్వీట్ చేశారు. సో అది ట్రెండింగ్లో 1లో ఉంది. సో ట్రెండింగ్ టాపిక్స్, హ్యాష్ ట్యాగ్స్ అన్నీ కలిపి ఇలా టాప్ 20 to 30 అయితే వస్తుంటాయి. సో జీడిపి రీసెంట్గా -23.9% అంటే 23.9% తగ్గింది. సో దీని మీద చాలామంది ట్వీట్ చేస్తున్నారు. సో ట్వీట్ చేస్తున్నారు కాబట్టి ఆ హ్యాష్ ట్యాగ్ అండ్ ఆ టాపిక్స్ అంటే ఏవేవైతే ట్రెండింగ్లో ఉంటాయో ఆ రోజు, సో అవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ న్యూస్, స్పోర్ట్స్, ఫన్, సో ఇలా ప్రతిదీ న్యూస్ అయితే మీకు ఈజీగా తెలుస్తుంది ట్విట్టర్ యూస్ చేయడం వల్ల. నెక్స్ట్ ఇప్పుడు ఒక టాపిక్ గురించి సెలెక్ట్ చేసాం కదా, సో అతని గురించి ఎంతమంది సెర్చ్ చేశారో ఒక హ్యాష్ ట్యాగ్ యూస్ చేసి చూడండి, AH19 హ్యాష్ ట్యాగ్ యూస్ చేసి సో ఇతని గురించి ట్వీట్ చేశారు. సో అవన్నీ కనిపిస్తుంటాయి ఎవరెవరు దాని గురించి చేశారని. సో దాన్ని మనం రీట్వీట్ చేసాం. ఈ రీట్వీట్ చేయడం వల్ల మన అకౌంట్లో కూడా అది ఆ ట్వీట్ అయితే ఉంటుంది. సో మనల్ని ఫాలో అయిన వారు ఆ ట్వీట్ని అయితే చూడొచ్చు. సో ఇలా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేసుకోవచ్చు ఒకరి నుంచి ఒకరికి. సో ఇలా మీరు చూసినట్లయితే చూడండి, ఫర్ యూలో మీకు నచ్చే టాపిక్స్ అయితే వస్తాయి, అంటే మీరు ఫాలో అయిన దాన్ని బట్టి. అండ్ చూడండి నెక్స్ట్ ఇక్కడ బెల్ సింబల్ ఉంది కదా, సో ఇది నోటిఫికేషన్స్ అనమాట. సో మీ ట్వీట్ని ఎవరెవరైతే రీట్వీట్ చేశారు, సో ఎవరెవరైతే మిమ్మల్ని అంటే వాళ్ళ ట్వీట్లో మెన్షన్ చేశారు అలాంటప్పుడు అక్కడ మీకు మెన్షన్స్లో వస్తుంది. సో నెక్స్ట్ ఏమో మీరు దీన్ని ఒక మెసెంజర్ లాగా కూడా వాడుకోవచ్చు. సో చూడండి ఇక్కడ నేను నా ఇంకో అకౌంట్కి అయితే హాయ్ అని పంపించాను. సో సెంట్ అని వచ్చింది, అక్కడ వైట్ టిక్ వచ్చింది. అదే మెసేజ్ వాళ్ళైతే చూస్తే అంటే రీడ్ చేస్తే మీకు అక్కడ బ్లూ టిక్ అయితే వస్తుంది. సో చూడండి గైస్, మీరు ఇక్కడ జిఫ్స్ కూడా పంపించుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు వాయిస్ మెసేజెస్ పంపించడం అవ్వదు అండ్ వీడియో కాల్స్ చేయడం అవ్వదు. పిక్స్, జిఫ్స్ అండ్ టెక్స్ట్ మెసేజెస్ వరకు సెండ్ చేయడం అవుద్ది. అంటే దీంట్లో పర్సనల్ చాటింగ్ కాకుండా వర్క్ పర్పస్ కోసం ఎవరితోనైనా చాట్ చేయాలనుకుంటే చేయొచ్చు. సో నెక్స్ట్ ఫ్లీట్స్, మీకు అక్కడ పైన స్టోరీస్ లాగా ఒక సింబల్ కనిపించింది కదా, సో మీకు వాట్సాప్లో స్టేటస్ ఎలాగో, ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ ఎలాగో, సో ట్విట్టర్లో ఫ్లీట్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు ఒక ఫ్లీటింగ్ థాట్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు టెక్స్ట్ పెట్టేసి నెక్స్ట్ పైన ఫ్లీట్ అని కొడితే మీకు అది ఒక స్టోరీ లాగా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ చూడండి, ఇదైతే మీకు ఒక స్టోరీ లాంటిది, అంటే దీన్ని ఫ్లీట్ అని అంటారు. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి కెమెరా ఆప్షన్ ఉంది కదా, సో కెమెరా ఆప్షన్లోకి వెళ్తే మీరు అంటే పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్స్ ఇచ్చాక మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ కానీ లేకపోతే మీరు డైరెక్ట్గా కెమెరా నుంచి ఏదైనా లైవ్ రికార్డ్ చేయాలనుకుంటే సో అలా పెట్టుకోవచ్చు అనమాట. మీకు సేమ్ వాట్సాప్లో ఫొటోస్, వీడియోస్ ఎలా షేర్ చేస్తారో అండ్ ఏవైనా థాట్స్ ఎలా రాయాలనుకుంటున్నారో సో అలాగా మీరు ఫ్లీట్స్ అయితే పెట్టుకోవచ్చు. సో చూడండి, మనం 2 ఫ్లీట్స్ అయితే పెట్టాం. సో ఆ 2 అయితే ఇక్కడ కనిపించాయి. సో ఇది గైస్ ఫ్లీట్స్ అంటే చూడండి, ఈ విధంగా మీరు ఫ్లీట్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకెవరైనా చూస్తే మీకు అక్కడ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే గాయ్స్, ట్విట్టర్ గురించి నేను మ్యాక్సిమం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మొత్తం మీకు విన్నాక అసలు ఈ ట్వీట్స్ ఏంటి, రీట్వీట్స్ ఏంటి, అసలు దేనికి యూజ్ అవుతాయి అనే క్వశ్చన్ మీకు వస్తుంది. సో దీని గురించి కొన్ని కీ పాయింట్స్ అయితే తెలుసుకుందాం. సో ట్విట్టర్లో ఫస్ట్ మెయిన్ న్యూస్ వచ్చేసరికి, మీరు ఒక టెక్ ఎక్స్పర్ట్ అయితే మీరు టెక్ న్యూస్ తెలుసుకోవాలంటే మీరు ఏదైనా వెబ్సైట్ సెట్ చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా ట్విట్టర్లోనే ఒప్పో కానీ, రియల్మీ కానీ, శాంసంగ్ ఇండియా కానీ, సో ఏ బ్రాండ్స్ అయితే వాళ్ళు న్యూ మొబైల్స్ లాంచ్ చేసినా, వాళ్ళు ఏమైనా ఈవెంట్స్ కండక్ట్ చేసినా, సో దాని గురించి ఏదైనా కొత్తగా ఏమైనా న్యూస్ పెట్టాలన్నా సో అఫీషియల్గా ట్విట్టర్లోనే ఫస్ట్ ట్వీట్ అయితే చేస్తారు. సో అక్కడ నుంచి మీరు ఈజీగా న్యూస్ అయితే తెలుసుకోవడానికి అంటే మీరుండే ఫీల్డ్ బట్టి మీకు ట్విట్టర్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఇది ఒక సెలబ్రిటీయే వాడాలని కాదు, సో ఎవరైనా యూజ్ చేయొచ్చు. మనం ఎవరి గురించి అయినా తెలుసుకోవాలన్నా, మనం ఏదైనా చెప్పాలనుకున్నా సో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ట్వీట్స్ చేస్తూ ఉంటారు. సో ఇంకా మీరు వేరే ఎవరైనా పెట్టిన ట్వీట్ని రీట్వీట్ చేస్తూ ఉంటారు. సో ఇది చేయడం వల్ల మీకు ఎగ్జాంపుల్ మీకు ఒక 100 ఫాలోవర్స్ ఉంటే మీరు పెట్టిన ట్వీట్ని కానీ రీట్వీట్ని కానీ వాళ్ళు చూస్తారు. మీరు పెట్టిన రీట్వీట్ వాళ్ళకి కనిపిస్తుంది. సో ఇది ఇలా కనిపించడం వల్ల మీరేమనుకుంటున్నారో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది, మీ ఫాలోవర్స్కి కూడా ఈజీగా అర్థమవుతుంది, మీరు ఏంటి చెప్పాలనుకున్నారో వాళ్ళకి తెలుస్తుంది.
అండ్ న్యూస్ తెలుసుకోవడానికైతే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే న్యూస్ మీకు ఎప్పటికప్పుడు అప్ టు డేట్ అవుతుంది. సో హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేసి ప్రతి ఒక్కరు ఒక టాపిక్ని అయితే ట్రెండింగ్ చేస్తూ ఉంటారు. ఆ టాపిక్ ట్రెండింగ్ అవడం వల్ల మీకు న్యూస్ అయితే చాలా వేగంగా వస్తుంది. వేరే సోషల్ యాప్స్ కాకుండా, మీకు ప్లేస్టోర్లో దొరికే యాప్స్ కాకుండా మీకు ట్విట్టర్లో అయితే డైరెక్ట్గా న్యూస్ అయితే తెలుస్తుంది. ఈరోజు మీకు ట్రెండింగ్గా ఏవేవైతే టాపిక్స్ ఉన్నాయో టాప్ 10 టాపిక్స్ అండ్ న్యూస్ ప్రతిదీ మీకు ఈజీగా అయితే అప్ టు డేట్గా ఉండొచ్చు. ఓకే, ట్విట్టర్ అనేది ట్రెండ్స్ చేయడానికైతే ఈ కాలంలో అయితే చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో ఒక హ్యాష్ ట్యాగ్ని యూజ్ చేసి మనం ఏదైనా ఒక ట్రెండ్ చేసామంటే సో అదొక ట్రెండింగ్ టాపిక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మొత్తం ఇండియాలో స్టూడెంట్స్ అందరు కలిపి జేఈ అండ్ నీట్ పోస్ట్ పోన్ చేయాలని ఒక హ్యాష్ ట్యాగ్ అయితే యూజ్ చేశారు. సో దానివల్ల ఒకసారి అయితే పోస్ట్ పోన్ అయితే జరిగింది. సో ఇలా ఒకరు ఫేస్ చేసే ప్రాబ్లమ్ అయితే మొత్తం హోల్ కంట్రీకి అయితే తెలియజేయచ్చు. సో ఇదిగా ట్విట్టర్ గురించి. ఇంకా ట్విట్టర్ గురించి తెలుసుకోవాలంటే చాలా ఉన్నాయి. ఇంకా మీరు పర్టికులర్గా ట్రెండ్స్ ఎలా చేయాలనేది స్పెషల్గా ఇంకో వీడియో అయితే చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్.